నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ ఏడాది ఆల్రెడీ కళ్యాణ్ రామ్ ఎమిగోస్ అనే సినిమాతో వచ్చారు. బింబిసారా తర్వాత వచ్చిన ఆ సినిమా ఆ సక్సెస్ను కంటిన్యూ చేయలేకపోయింది. ఒక ప్రయోగాత్మక సినిమాగా అది నిలిచిపోవడం జరిగింది. కమర్షియల్గా కూడా వర్కౌట్ కాలేదు. మళ్ళీ బింబిసారా తరహాలోనే ఒక బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి ఈసారి ఒక పీరియడ్ సబ్జెక్ట్ను ఎంచుకుని దానికి ఒక భారీ బడ్జెట్ను కేటాయించి ఈ ఏదైతే డెవిల్ సినిమాను అభిషేక్ నామా రూపొందించడం జరిగింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనే ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుంటే కనుక అంటే ఇది ఒక స్వతంత్రం రాకముందు కథగా కూడా ఇది ప్రారంభమవుతూ వచ్చింది. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక రైట్ హ్యాండ్గా ఉండే వ్యక్తి డెవిల్. ఆయన ఒక హత్య కేసుకు సంబంధించి ఒక ఊరికి వెళ్ళటం, అసలు ఒక సీక్రెట్ అంటే బ్రిటిష్ కంపెనీలో సీక్రెట్ ఏజెంట్గా ఉన్నటువంటి డెవిల్, ఆ డెవిల్ ఒక హత్య కేసును సీక్రెట్గా ఉన్నటువంటి ఆయన దేశ రహస్యాలకు సంబంధించి కీలకంగా ఉండే వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి కేవలం ఒక చిన్న రసపాడు అని చెప్పే ఊళ్ళో ఉండే ఒక జమీందారి కుటుంబంలో జరిగిన హత్య కేసును ఛేదించడానికి వెళ్ళటం, ఆ హత్య కేసును ఛేదించే క్రమంలో ఆయన కనిపెట్టిన నిజాలు ఏమిటి, నిజానికి పర్సనల్గా కూడా ఆయనకి ఈ హత్య కేసు వెనక ఏమన్నా రిలేషన్ ఉందా, సో ఇత్యాది విషయాలన్నిటి మీద కూడా ఈ కథ అనేది నడుస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ కథ అనేది ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. దీని బ్యాక్డ్రాప్ అనేది సుభాష్ చంద్రబోస్కి ఆయన స్వతంత్రం రాక పూర్వం సుభాష్ చంద్రబోసు ఆయన ప్రవాస భారతీయుడిగా ఉంటూ ఇక్కడ తన టీంతో ఎలా స్వతంత్రం వచ్చే దిశగా కూడా ఆయన ఎలా తన ఫోర్స్ని నడిపించాడు, ఈ క్రమంలో ఆయనకి ఎవరెవరు సహాయపడ్డారు అని చెప్పేసి పూర్తి ఫ్యాంటసీగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. అయితే అది మెయిన్ థీమ్ అయినప్పటికీ కూడా ప్రధానంగా సినిమాను తీసిన విధానం అంతా కూడా ఒక హత్య కేసు, దాన్ని ఛేదించే క్రమంలో జరిగిన పరిణామాలు. సో తదనంతరం సుభాష్ చంద్రబోస్ చాలా రోజుల తర్వాత, దాదాపు 4 ఏళ్ల తర్వాత, స్వతంత్రం రాకముందు ఇండియాకి వచ్చే క్రమంలో ఆయన తన టీంకి ఒక కోడ్ లాంగ్వేజ్ని, ఒక మార్స్ కోడ్ అని చెప్పేసి ఆయన పంపిస్తూ ఉంటారు. ఆ మోర్స్ కోడ్ని తన టీము వ్యక్తుల ద్వారా ఎక్కడ ఆయన ల్యాండ్ అవుతారు ఏంటి, అది బ్రిటిష్ వారికి తెలియకుండా ఆయన ఎలా దిగాలి, సో ఇది పూర్తిగా హత్య కేసుకు సంబంధించి సుభాష్ చంద్రబోస్ ఇండియా రావడం సంబంధించి ఈ రెండు అంశాలను కూడా లింకప్ చేసి ఒక పీరియాడిక్ సబ్జెక్ట్గా కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సినిమా మనకి ప్రధానంగా చూసుకుంటే కనుక కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది పూర్తిగా చాలా కొత్త ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఆయన కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసి వాటిలో కొన్ని సక్సెస్లు కూడా అందుకోవడం జరిగింది. ఓవరాల్గా కళ్యాణ్ రామ్ కెరీర్ని పరిశీలిస్తే కనుక ఆయన అప్పుడప్పుడు మాత్రమే, కంటిన్యూగా సక్సెస్లు ఎప్పుడు కొట్టింది లేదు. మంచి మంచి సినిమాలు అనేవి ఆయన కెరీర్లో చాలా గ్యాప్ తీసుకుంటూ వస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే మనకి లాస్ట్ ఇయర్ బింబిసారా వచ్చింది, మంచి విజయాన్ని అందుకున్నారు. మళ్ళీ అదే సక్సెస్ను కంటిన్యూ చేసేలాగా కూడా ఒక భారీ బడ్జెట్తో ఈ డెవిల్ అనే సినిమాను, ఈ కథను ఆయన ఎంపిక చేసుకోవటం, దీనికోసం అభిషేక్ నామా కూడా కళ్యాణ్ రామ్ బిజినెస్ ఎంత ఏంటనేది పక్కన పెడితే ఈ సబ్జెక్టు డీల్ చేసేందుకు ఏది పర్ఫెక్టో వాటన్నిటికీ కూడా ప్రతి రూపాయి ఖర్చు పెట్టి చాలా గ్రాండియర్గా రూపొందించడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా దర్శకుడి విషయంలో, క్రెడిట్ విషయంలో రకరకాల కాంట్రవర్సీలు అయినా నడుస్తూ వచ్చాయి. నవీన్ మేడారం అనే ఆయన దర్శకుడిగా ఈ సినిమాను పూర్తిగా తానే డిజైన్ చేశానని చెప్పేసి అన్నారు. సో ఎవరు ఏం డిజైన్ చేసినప్పటికీ కూడా డిజైన్ చేసిన విధానం అనేది, ఆ క్రెడిట్ అనేది ఎవరికి వెళ్తుంది అనేది సెకండరీ అంతే కనుక. బట్ ఈ సినిమాను పీరియాడిక్ మూవీ లాగా కూడా తెర మీదకి తీసుకురావడంలో కంప్లీట్గా సక్సెస్ అయ్యారు. అది నవీన్ మేడారం అయినా సరే, అభిషేక్ నామా అయినా సరే. సో అంటే సినిమాని మనం తొలి నుంచి చివరి క్లైమాక్స్ సీన్ వరకు కూడా ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం ఎక్కడా కూడా పీరియాడిక్ లుక్ అనేది ఎక్కడ తగ్గకుండా మనం రాజమౌళి తీసిన RRR సినిమానే తీసుకుందాం. అది స్వతంత్ర పూర్వం వచ్చిన సినిమా, ఆ బ్యాక్డ్రాప్లో నడిచే సినిమా కాబట్టి దానికోసం రాజమౌళి ఏ రకంగా దాన్ని ఎంత డిజైన్ చేశారు, దాన్ని అంతా కూడా ఎలా తీసుకొచ్చారు, అదంతా ఎంతవరకు ఆకట్టుకుందనేది మనం చూస్తూనే వచ్చాం. సేమ్ ఇది సినిమా కూడా RRR థీమ్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే తరహా ఆ వాతావరణాన్ని సృష్టించేందుకు కూడా ఆ పాత్రలు, వాటికి సంబంధించిన కాస్ట్యూమ్స్, అప్పటి వింటేజ్ కార్లు, వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా లోపం అనేది లేకుండా చాలా రిచ్గా ఈ సినిమాను తీసుకురావడం జరిగింది. కథపరంగా వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ అంతా కూడా చాలా ఫ్లాట్గా ఉండటం అనేది ఈ సినిమాలో ప్రధానమైన మైనస్. పాత్రల పరంగా కూడా అందరూ బాగానే చేశారు. కళ్యాణ్ రామ్ మొదలుకొని సంయుక్త మేనన్, ఆమెకి ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత మిగతా హీరోయిన్ల కంటే గత 2 చిత్రాల్లో తీసుకుంటే మంచి పాత్రలే దొరికాయని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రే ఈ సినిమాలో కూడా ఆమెకు నటించింది. కీలకమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. త్రూ అవుట్ సినిమా మొత్తం ఉండే పాత్ర. ఈ సుభాష్ చంద్రబోస్కు సంబంధించి ఈ రహస్యాలను ఛేదించే క్రమంలో కళ్యాణ్ రామ్
ఆమెను అంటే అసలు నిజానికి సుభాష్ చంద్రబోస్తో ఉన్న రిలేషన్ నైషిద అనే పాత్ర సంయుక్తమేనని పోషించడం జరిగింది. ఆమెకే ఏంటి చాలా వరకు కూడా కాస్టింగ్ అనేది ఈ సినిమాలో ఉండటం, ప్రతి పాత్రకి కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ అనేది ఏది కూడా వేస్ట్ అనేది కాకుండా ప్రతి పాత్రను వాడుకున్న విధానం అనేది ఇందులో కూడా బాగా డీల్ చేశారు. అయితే ఎక్కడ లోపం అంటే ఇంత బాగా రిచ్గా చేశారు, అంతా బాగానే ఉంది, అంతా పాజిటివేనా అంటే కనుక ఖచ్చితంగా సినిమాలో గ్రిప్పింగ్గా ఉండాల్సిన స్క్రీన్ ప్లే అనేది చాలా ఫ్లాట్గా కొనసాగడం అనేది ఈ సినిమాలో ప్రధానమైన మైనస్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. టెక్నికల్గా కూడా సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ కానీ అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళు ది బెస్ట్ ఈ సినిమా కోసం ఏది అవసరమో అంతా ఇవ్వటం జరిగింది. బట్ ఎక్కడంటే ప్రధానమైన లోపం ఒక ఫ్లాట్ నరేషన్ అనేది ఇవ్వటం, సినిమాను ఫస్ట్ నుంచి కూడా ఒక పీరియాడిక్ మనం ఆ మూడ్లోకి వెళ్ళడానికి కూడా కాస్త టైం తీసుకున్నారు కానీ బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక హత్య కేసును ఛేదించ క్రమంలో దాన్ని కొంచెం లాగినట్టుగా కూడా అరగంటలో అయిపోవాల్సిన సినిమాని దాదాపు గంటకు పైగా లాగారు. కొన్ని అనవసరమైన సన్నివేశాలంతా కూడా చేకూర్చి కొంచెం ఏదో డ్యూరేషన్ పెంచడానికి కూడా ఈ ఫ్లాట్ నరేషన్ అనేది కూడా వాళ్ళంతా కూడా వాడుకున్నారని చెప్పేసి కూడా ప్రధానమైన అంటే దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఈ ఫ్లాట్ నరేషన్ లేకుండా వాళ్ళు పట్టిన ఖర్చుకి చాలా గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంటే ఖచ్చితంగా డెవిల్ అనే సినిమా మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ కెరీర్లో ది బెస్ట్ ఉత్తమ సినిమాగా కూడా నిలిచిపోయింది. బట్ దీనివల్ల ఏంటంటే ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, ఫ్లాట్ నరేషన్ వల్ల ఇది సాదా సీదా సినిమాగా కూడా నిలిచిపోయింది. బట్ చివరి వరకు కూడా ఈ సినిమాను అక్కడక్కడ కూడా కొన్ని రొటీన్ సన్నివేశాలు, రెగ్యులర్ సన్నివేశాలు, మనకు తెలిసిన సన్నివేశాలు వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనకు అర్థమవుతున్నప్పటికీ కూడా ఈ రిచ్నెస్ అనేది సినిమాను తెరకెక్కించిన విధానం, ఆ క్వాలిటీ అనేది చివరి వరకు కూడా ఆడియన్ను ఈ సినిమాలో కూర్చోవడానికి ప్రధానమైన కారణంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చాలామంది కాస్టింగ్ ఈ సినిమాలో కళ్యాణ్ రాము, సంయుక్త మేనన్, అజయ్, సత్య, అలాగే అఖండ విలన్ నితిన్ మెహతా, అలాగే మాళవిక నాయర్ అలా ఇందులో ఒక ప్రధానమైన కీలక పాత్ర పోషించింది. అలాగే చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆర్ఆర్ఆర్ సినిమాలకు సంబంధించిన నటీనటులు కూడా బ్రిటిష్ నటులు ఇద్దరు ఇందులో నటించడం జరిగింది. వాళ్ళవి కూడా కీలక పాత్రలు త్రూ అవుట్ హీరోతో పాటు ట్రావెల్ అవుతూ కూడా ఎక్కువ డైలాగులు ఉన్న పాత్రలు వాళ్ళకి దక్కడం విశేషం. అంటే ఇదంతా చూస్తున్నప్పుడు ఇంకొక ఐడియా కూడా వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మనకి తెలుగులో ఒక ఆచారం ఉంది, సక్సెస్ఫుల్ సినిమాను ఏదైనా ఒక సినిమా హిట్ అయింది అంటే కనుక ఆ థీమ్లో మరికొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి కదా. పర్టికులర్గా రాజమౌళి ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్ వరుసగా అన్ని హిట్ సినిమాలు తీశారు. సో ఆయన ఒక హిట్ సినిమా తీసిన తర్వాత దాన్ని జిరాక్స్ కాపీలాగా అదే తరహాలో కొన్ని సినిమాలు గతంలో మన టాలీవుడ్లో రావడం జరిగింది. బట్ అవేవి కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఎందుకు అంటే కనుక సో దీన్ని కాపీ కొట్టి సినిమా తీశారు అని చెప్పే ప్రచారం ఆడియన్స్కి అప్పట్లో కలగటం, ఆ ఫీలింగ్ అనేది కలగటం వల్ల వాటికి ఆదరణ అనేది దక్కలేదు. సో ఇప్పుడు మనకి కూడా ఎందుకో RRR సినిమాను ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని తీశారని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన కథను కానీ ఇదంతా కూడా ఎప్పుడో రాసుకుని ఉండవచ్చు. బట్ ఎప్పుడైతే మనకి RRR సినిమా అనేది ఒక ఇంపాక్ట్ అనేది మనలో బలంగా క్రియేట్ చేసిందో సో ఆ ఇంపాక్ట్తోనే ఈ సినిమా తీశారు అని చెప్పే విధంగా కూడా త్రూ అవుట్ ఈ సినిమా చూసిన వాళ్ళకి కూడా మనకు అనిపిస్తుంది. ప్రధానంగా స్వతంత్రానికి పూర్వం, అలాగే సుభాష్ చంద్రబోస్ నేపథ్యం, సో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం, వీటన్నింటిలో కూడా మనకి ఖచ్చితంగా రాజమౌళి సినిమా RRR సంబంధించిన చాలా వరకు సన్నివేశాలు కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. పైగా RRR సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పోలీస్ క్యారెక్టర్ని ఇక్కడ కళ్యాణ్ రామ్కి కాస్త సీక్రెట్ ఏజెంట్గా మార్చి కొన్ని చేంజెస్ చేసి త్రూ అవుట్ తాను అనుకున్న లక్ష్యం నెరవేరే దిశగా కూడా తాను ఆ పాత్రలో ఉంటూ వస్తాడు అనే విధంగా కూడా కొంచెం అదంతా కూడా కనపడుతూ ఉంటుంది. మనకి RRR సినిమాకి సంబంధించిన ఆ క్యారెక్టరైజేషన్ కానీ కొన్ని సన్నివేశాలు కానీ ఆ థీమ్ అంతా కూడా ఎక్కువగా ఇందులో ఇన్స్పైర్ అయ్యి తీసినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. మనకు ఆ ఇంపాక్ట్ అనేది బలంగా ఉండటం వల్ల అలా అనిపించిన మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఓవరాల్గా మాత్రం ఒక హిట్ సినిమాను అలా మనం చూసిన తర్వాత దాన్ని మించి ఉంటేనే ఆ థీమ్ని తీసినప్పటికీ ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా దాన్ని మించి ఏదో ఒక అంశం అనేది మనని అట్రాక్ట్ చేస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాకు మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక కళ్యాణ్ రామ్ వరకు కూడా ఇది మంచి ప్రయత్నం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఈ తరహా సినిమాలు మనం ఆల్రెడీ చూసాము. అలాగే ఇలాంటి సన్నివేశాలు నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి స్క్రీన్ ప్లే అనేది మనకు ఆల్రెడీ ఇప్పటి ప్రేక్షకులు నేతరం ప్రేక్షకులు వెంటనే కనిపెట్టేస్తున్న నేపథ్యంలో మనకి డెవిల్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఓకే ఈ సన్నివేశం తర్వాత ఈ సన్నివేశం జరుగుతుంది, నెక్స్ట్ ఇది చేయబోతున్నారని చెప్పేసి దర్శకుడు రాసుకున్న సన్నివేశాన్ని ముందే ప్రేక్షకుడు కనిపెట్టేసే విధంగా కూడా ఇదంతా కూడా స్క్రీన్ ప్లే రాసుకోవడం జరిగింది. ఇదే దీనికి సంబంధించిన ప్రధానమైన లోపంగా చెప్పుకోవచ్చు. బట్ అప్పటికే ఈ సినిమా విషయంలో ఇది ఒక రొటీన్ సినిమా అని చెప్పి ఫీలింగ్ ఆడియన్స్కి కలిగిన నేపథ్యం ఎంతో కొంత ఆ ఎఫెక్ట్ అనేది చివరి వరకు సినిమా చూసిన ఆడియన్స్కి కలిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డెవిల్ అనే సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో ఒక ప్రయత్నం అని చెప్పేసి అనుకున్నప్పటికీ నందమూరి అభిమానులకు మాత్రం ఓకే
ఫ్యాన్స్ను అట్రాక్ట్ చేసే అంశాలు ఇందులో పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ వరకు చూడొచ్చు. బట్ జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొత్తగా ఆస్వాదించాలి అనుకుంటే కనుక, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కనుక ఈ సినిమాని మీరు స్కిప్ చేయడమే బెటర్. బట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒక మంచి పీరియాడిక్ మూవీని చూడాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడ అశ్లీలత లేదు, మంచి మ్యూజిక్ ఉంది, మంచి సినిమాటోగ్రఫీ ఉంది. ఒక మంచి ప్రయత్నాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాని ఆస్వాదించవచ్చు. ఇక కళ్యాణ్ రామ్ ఈ ఏడాది అమిగోస్ అనే సినిమాతో అది అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. బట్ దానికంటే బెటర్ టాక్ అనేది డెవిల్కి ఉంది కాబట్టి ఈ రెండింగ్లో మరి నందమూరి హీరోగా ఈ ఏడాది ఆల్రెడీ బాలకృష్ణ 2 సినిమాలు చేసి నందమూరి హీరోగా ఆయన 2 సక్సెస్లు అందుకోవడం జరిగింది. మరి అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ ఒక సినిమా పోయినప్పటికీ కూడా ఈ రెండింగ్లో మళ్ళీ ఈ సినిమాతో కమర్షియల్గా ఎంతవరకు ఆయన సేఫ్ అవుతారు, ఆయన కెరీర్లో ఇది ఏ స్థాయి హిట్ అవుతుంది అనేది మాత్రం మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి.